డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రపంచ దేశాలకు చెందిన పలువురు అగ్రనేతలు, పారిశ్రామిక, టెక్ దిగ్గజాలు, అతిరథ మహారథుల సమక్షంలో సోమవారం క్యాపిటల్ బిల్డింగ్ లో జరిగిన వేడుకలో రిపబ్లికన్ నేత 47వ దేశ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. నవంబర్లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన 78 ఏళ్ల ట్రంప్ తో అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయించారు. 1861లో అబ్రహాం లింకన్ ప్రమాణ స్వీకారం చేయడానికి ఉపయోగించిన బైబిల్ను చేతిలో పట్టుకుని ట్రంప్ బాధ్యతలు స్వీకరించారు. ట్రంప్ కంటే ముందు ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అసలు విషయంలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ట్రంప్ ప్రభావం భారతీయులపై తీవ్రంగా ఉంటుందని మీరు భావిస్తే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. 1 ప్రభావం ఉంటుంది, 2 ఉండదు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా అక్కడ భారతీయులు ఉంటారు. అందున తెలుగోళ్లు కూడా కనిపిస్తారు. ప్రపంచానికి పెద్దన్న అమెరికాలో మాత్రం తెలుగోళ్లు పాతుకుపోవటమే కాదు, వారి సంఖ్య అంతకంతకు ఎక్కువ అవుతోంది. గడిచిన 8 ఏళ్లలో తెలుగువారి జనాభా ఏకంగా 4 రెట్లు పెరిగిన ఆసక్తికర విషయం అమెరికా సెన్సస్ బోర్డు రిపోర్టు స్పష్టం చేసింది. సదరు నివేదిక ప్రకారం 2016లో అమెరికాలో 3.2 లక్షల మంది తెలుగువారుండగా 2024 నాటికి వారి సంఖ్య 12.3 లక్షలకు చేరుకున్నట్లుగా పేర్కొన్నారు. అయితే కాలిఫోర్నియాలో 2 లక్షల మంది, టెక్సాస్ లో 1.5 లక్షలు, న్యూజెర్సీలో 1.1 లక్ష, ఇలియానిస్ లో 83,000, వర్జీనియాలో 78,000, జార్జియాలో 52,000 మంది తెలుగువారున్నట్లు లెక్కలు తేలాయి. ప్రతి ఏటా 60 నుంచి 70,000 మంది విద్యార్థులు తెలుగువారు ఉన్నారు. ఇక అమెరికాకు వెళ్లే భారతీయుల్లో తెలుగువారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఏటా 10,000 మంది తెలుగువారు H-1B వీసా మీద అమెరికాకు వెళుతున్నారు. ట్రంప్ ప్రభావం తెలుగువారిపై ఏ మేరకు ఉండబోతోంది? అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ భార్య తెలుగు అమ్మాయి. ఆమెతో తెలుగువారికి ఏమైనా ఉపయోగం ఉందా? అమెరికాలో తెలుగువారి డామినేషన్ ప్రతి ఏటా పెరుగుతోందా? అమెరికాలో ఇండియన్స్ 45 లక్షల మంది ఉంటే వారిలో 12 లక్షల మంది తెలుగువారే ఉన్నారు. ట్రంప్ ప్రభావం తెలుగువారిపై ఏ మేరకు ఉండబోతోంది? H-1B వీసాలపై మన భారతదేశంలో ఎక్కువగా క్రేజ్ ఉండేది తెలుగు రాష్ట్రాల్లోనే. అమెరికా ఉపాధ్యక్షుడు వ్యాన్స్ భార్య చిలుకూరి ఉష తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి. ఆమె కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం సాయిపురం ఉషా పూర్వీకుల స్వగ్రామం. ఆమె కుటుంబీకులంతా ఉన్నత విద్యావంతులే. ఆమెకు విశాఖపట్నంలోనూ బంధువులున్నారు. ఉషకు అమ్మమ్మ వరసయ్య శాంతమ్మ విజయనగరం సెంచూరియన్ యూనివర్సిటీ ప్రొఫెసర్. ఉషా తల్లిదండ్రులు దశాబ్దాల క్రితమే అమెరికాలో స్థిరపడ్డారు. ఆమె శాన్ డిగోయాలో పుట్టి పెరిగారు. తన భర్తతో పాటే రిపబ్లికన్ పార్టీ ప్రచారంలో చిలుకూరు ఉష పాల్గొన్నారు. తన 3 పిల్లల బాధ్యత చూస్తూనే భర్త బాన్స్ కు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. అయితే ఉష తెలుగు వారికి ప్రత్యేకంగా ఏమీ ఉండకపోయినా అమెరికాలో గుర్తింపు తీసుకొచ్చారు.